క్లోజర్ అని చెప్పి ఆ అపార్ట్మెంట్ ఆఫీస్కి పిలిచాను. వెళ్ళగానే జస్ట్ ఇట్లా తలుపు తీయగానే బర్రని గీకి ఇట్లా ఏదో తీసి ఇట్లా పూసి, ఇప్పుడు నువ్వు నన్ను రేప్ చేసావని చెప్పి కంప్లైంట్ పెడతాను. నాకు ఒక్కసారి గుండె జల్లు మంది. నాకు ఇన్నాళ్ళు ఈవిడ ఇంత టార్చర్ చేసినా కూడా ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెడదాము ఎందుకులే అనుకున్నా. నేను ఒక్క తోపు దోసి తప్పని చెప్పి తలిపేసి వెనక్కి పరిగెత్తుకొని 2 స్టోరీలు కింద ఉంటే దిగేసి వెంటనే 100 ఫోన్ చేసి, లైఫ్లో ఫస్ట్ టైం అమ్మ 100 ఫోన్ చేసి పోలీసులు తర్వాత ఒక పావు గంటలో వచ్చారు. అంటే కింద నుంచి ఫోన్ చేస్తుంటే చెయ్యి నీకుంది, నీ పని అయిపోయింది, అది ఇది నడుస్తుంది అనమాట పైనుంచి. ఏమైతే అయింది, నన్ను తీసుకొని జైల్లోనే పోతా, అసలు బయటకు దీని నుంచి బయటపడాలని చెప్పి చేసేసి వచ్చారు. ఈ లోపల ఈవిడ ఈ మధ్యకాలం ఇంటర్వ్యూలు ఇస్తుంది సరే, అదే టైప్లో మొత్తం మాస్క్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు. అంతా ఇల్లు అంతా వీడియో తీసుకున్నారు, వెళ్ళారు. సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వండి సార్ అని చెప్పి చెప్పారు. సరే సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మీరు నమ్మి వెళ్ళకపోని ఉంటారు ఒక్కరి, మళ్ళీ ఆమె గురించి తెలిసి. ఎక్కడికి? ఆమె మళ్ళీ ఫోన్ చేసి లాస్ట్ కి మాట్లాడదాం రమ్మన్నప్పుడు అంటే ఇంకా వదిలిపోద్దులే పోతుందేమో అని. సో అంటే అది నాకు ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఇప్పించిన ఇల్లు అది, అక్కడ పెద్ద పెంట జరుగుతుంది. ఆ ఇల్లు ఖాళీ చేయించి మళ్ళీ వాళ్ళకి లేకపోతే రెస్పాన్సిబుల్. సో నేను నిజంగా రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళ నాన్నకి అప్పగిద్దాం అనుకున్నాను, లేకపోతే వాడుకోవాలనుకుంటే అది వేరే రకంగా ఉండేది కదా. సో తర్వాత నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. ఇట్లా జరిగింది మొత్తం, ఆవిడ సినిమా తీస్తాను వచ్చింది, తర్వాత నన్ను బలవంతంగా ఏదో రకంగా ప్రేమిస్తావా చస్తావా అన్నట్టు ఇట్లా అంతా చేసుకుంటా చెప్పింది. అంతా ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఆడియోలన్నీ వినిపించాను, వీడియోలు చూపించాను. ఇదిగో సరే ఎట్లా బెదిరిస్తాం చూడండి, ఇవన్నీ కూడా చూపించాను. అలాగే తునిలో తీసుకెళ్ళి ఇచ్చిన కంప్లైంట్ ఇదిగోండి సార్, మీరు కావాలంటే వాళ్ళతో సిఐ గారితో కూడా మాట్లాడండి, వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడండి, అందరితో మాట్లాడి అన్ని చెప్పాను. అంతా చెప్పిన తర్వాత కూడా ఏ సెక్షన్ పెట్టాలి అన్నప్పుడు ఆవిడ ఒక దాంట్లో మీ ఆవిడని చంపేస్తా, నిన్ను చంపేస్తా అన్నాడు. సార్ లైఫ్ థ్రెటనింగ్ ఈ సెక్షన్ అంటే లిటరల్లీ అలా మనం తీసుకోలేము, ఆవిడ కోపంలో అని ఉండొచ్చు. ఆడపిల్ల ఏం చంపేస్తుంది నిన్ను, నువ్వు ఏం కంగారు పడుకో, నీకు ఇది ఉంది కదా, ఇది రిసిప్ట్, ఇదే నీ సేఫ్టీ, అని నేను ఏం చేయలేదు, నువ్వు వెళ్ళు అంటే రకరకాల బెదిరింపు. ఇంట్లో తీసుకొచ్చి గంజాయి పెడతా, నువ్వు గంజాయి అమ్ముకుంటున్నావు అని చెప్తున్నా. నాకేం పని, ఇండియాస్ హైయెస్ట్ IRF అవార్డు విన్నింగ్ ఆర్జే నేను, హ్యావ్ ఎ హ్యాండ్సమ్ శాలరీ, నాకు అవసరం నీకు. సో ఆవిడ తాగుతుంది, బట్ ఏదో ఒక రకంగా తీసుకొచ్చి పెట్టి నన్ను ఇరికిస్తాయి అంటే అన్ని భయం అనమాట. నా వస్తువులు ఏవోపోయినాయని కంప్లైంట్ పెడతాను కదా, ఇలా అంటే అన్ని తెలివితేటలు చూపిస్తుంది అనమాట. నేను ఇంకా సరే అని వాళ్ళు చెప్పారు. 3 రోజులు తిరిగా రిసిప్ట్ కోసం, కంప్లైంట్ తీసుకోవడం కోసం. తర్వాత రిసిప్ట్ వచ్చింది, పెట్టుకున్నా. అక్కడే ఉంది ఒక కొన్నాళ్ళు, మా అడ్వాన్స్ అంతా పోయేదాకా అక్కడే. ఇంకా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఆవిడ తీసుకొని ఇలాగే తీసుకొని పోయింది అడ్వాన్స్, వదిలిపోయింది అనుకున్నా. కానీ నాకేంటంటే ఇప్పుడు పోలీసులు రిసిప్ట్ అయితే ఇచ్చారు, చంపేస్తానన్నప్పుడు నాకు భయం వేసింది ఫ్యామిలీ గురించి. ఇప్పుడు రేపు నా మీదకు ఏమన్నా వస్తే తెలియాలి కదా ఎవరు చేశారని. అందుకని నేను మీడియాకి వెళ్ళి కూర్చున్నా, మొత్తం ఆవిడ గురించి అంతా చెప్పిన తర్వాత నాకు అప్పటి నుంచి ఒకసారి ఎప్పుడైతే మీడియాకి వచ్చినా ఆవిడ గురించి రకరకాల మంది ఫోన్ చేసి చెప్పడం, ఇన్ఫర్మేషన్. బాధితులు వాళ్ళ బావ ఫోన్ చేశాడు, సొంత బావ, వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, ఆ శంకవరం గ్రామం నుంచి ఫోన్ చేసి నాకు స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు. మీరు అనుకున్నట్టు కాదండి, వాళ్ళు మా ఊళ్ళో పిడకలు అమ్ముకునే వాళ్ళు, ఫస్ట్ మాకు పిడకలు అమ్ముకునే వాళ్ళు, ఒక ఏదో పూరి గుడిసె ఉండేది ఒక కొబ్బరి తోటలో. ఇప్పుడు వాళ్ళు ఒక 3 స్టోరీ బిల్డింగ్ కట్టారు, ఎట్లా కట్టారో మాకు అర్థం కావట్లేదు, ఫ్యామిలీ అందరికి మంచి కోఆర్డినేషన్ ఉంది అనేది డౌట్ వచ్చింది. సో తర్వాత ఆ అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ పెళ్ళైంది అని చెప్పారు కదా, ఆ ఈవిడికి పెళ్ళి అయిన అబ్బాయి పెళ్ళి అయ్యేటప్పటికే ఈవిడికి ప్రెగ్నెంట్ అండి, అది తెలియక వాళ్ళు చేసుకున్నారు. బట్ అది తర్వాత తెలిసిన తర్వాత ఏదో గొడవ అయింది, గొడవ అయిన తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసి అబార్షన్ చేయించుకొని, ఆ అబార్షన్ చేయించింది కూడా మొగుడు అని చెప్పి కేసు పెట్టింది. దాంతోపాటు 498A ఇవన్నీ పెట్టింది అని చెప్పి ఆవిడంతా చెప్పుకొచ్చింది. తర్వాత వాళ్ళ బావ ఫోన్ చేశాడు. వాళ్ళ బావ ఫోన్ చేసి, నేను యాక్చువల్లీ దాన్ని చంపేద్దునండి, అది తప్పించుకుంది, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు, ఫస్ట్ నేను చేసుకుందాం అనుకున్నాను, బట్ దాని వివరాలన్నీ తెలిసినాయి నాకు అప్పట్లోనే. తెలిసి నేను అసలు దాన్ని గట్టిగా నిలదీయడానికి వెళ్తుంటే అది ఎంత తెలియదంటే, అదే ముందు వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాడిని చేసుకోను,
వాడికి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అటువంటి వాడు వీడు అని చెప్పి నా మీద చెప్పింది. అంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి, వీళ్ళు కొట్టి అవతల వాడు నన్ను కొట్టాడు అని చెప్పే టైప్ అన్నమాట. సో తర్వాత నేను చంపేద్దాం చాలా రోజులు తిరిగాను, అయితే తప్పించుకుని ఆ ఊరి నుంచి, అందుకే ఆ ఊరికి వెళ్ళదట. సో ఆ తర్వాత మెల్లగా ఎంక్వైరీ చేస్తే మా వెబ్ సిరీస్ లోనే నేను హీరోగా రాకముందు అసలు నన్ను హీరోగా ఎందుకు పిలిచారనే నాకు తర్వాత అర్థమైంది. అంతకుముందు ఒక హీరో ఉండేవాడు యువరాజ్ అని, ఆ అబ్బాయిని హీరోగా చేస్తున్న టైంలో ఆ అబ్బాయితో కొంచెం చనువు పెంచుకొని నాకు షెల్టర్ కావాలి, ఒక 3 రోజులు మీ ఇంట్లో ఉంటానని చెప్పి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఆ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. 5 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలని చెప్పి ఓ అబ్బాయి సంబంధించిన వీడియోలో తీసుకొని మొదలు పెడితే ఇంకా ఫైనల్ గా అబ్బాయి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా దారుణంగా అయిపోయాడు మనిషి. మీకు తెలియదు ఎలా ఉంటుందా, చాలా చాలా దారుణమైన బ్లాక్మెయిల్. ఇదిగో పంపించేసా, మీ వాళ్ళకి పంపించేసా, మీ అందరికి పంపించేస్తానని చెప్పి. సరే వాడు మాకందరికి ఏం చెప్పాడంటే, నేను మా నాన్నకి ఒంట్లో బాగాలేదని చెప్పి డ్రాప్ అయిపోతున్నాను చెప్పాడు. కట్ చేస్తే ఇది విషయం. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర 5 లక్షలు ఇస్తారమ్మని చెప్పి పిలిస్తే అప్పటికే 4-5 చోట్లు మార్చింది. ఇక్కడ కాదు అక్కడికి రా అని చెప్తూ, నేను కలవలేదు కదా, ఏది డబ్బులు తీసుకో, చూపించు, పైకి చూపించు అని చెప్పి ఫైనల్గా పైకి వెళ్ళినప్పుడు ఆ మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇటుగా కేకేయంగానే లేడీ కానిస్టేబుల్ అందరూ వచ్చి ఆమె అప్పుడు చెప్పి సైకో వస్తే 4 పీకి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఆటోలో పడేసి తీసుకెళ్లారట స్టేషన్కి. కేసు అయింది. అమ్మాయి ఫోన్లో ఆ వీడియోలు దొరికినాయి, రెడ్ హ్యాండెడ్గా కన్ఫెషన్ రిపోర్ట్ ఆన్ ద స్పాట్ అయిపోయింది, కేసు అయింది, రిమైండ్ అయిన తర్వాత బెయిల్లో బయటకు వచ్చింది. ఒక పోలీసు బాధితుడు కూడా ఉన్నాడు ఈ మీద. ఆ బెయిల్ ఇవ్వడానికి ఒక పోలీస్ ఆఫీసర్ నడుం కట్టాడు. ఆయన సరే మరి పాత పరిచయమో లేకపోతే మొత్తానికి ఫేస్బుక్ ఫ్రెండ్ ఎలాగో ఫోన్ చేసి చెప్పింది, సార్ ఇట్లా అని చెప్తే అయ్యో నేను వస్తానని చెప్పి ఆయన ఏదో వచ్చి ఆవిడకి బెయిల్ ఇప్పించాడు. తర్వాత మీరు చాలా మంచివారు సార్, మీరు ఎంత మంచివారు సార్ అని చెప్పి ఆయన చుట్టూ తిరిగి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను మీకు అన్ని చేసి పెడతానని చెప్పి ఆయన ఎంబడపడి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది అంటే పర్లేదు అని చెప్పి ఆయన ఎంబడపడి ఆయన స్టేషన్కి వెళ్ళిపోయేది ఏ రేంజ్లోనికి. తర్వాత మెల్లగా ఆయన భయపడుతున్నాడని తెలియగానే నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను మీడియా తీసుకొస్తాను, నేను లాయర్లను పట్టుకొస్తా. పోలీసులనే అలుసుగా చూస్తుంది ఫస్ట్. ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే, వీళ్ళందరికీ కూడా ఇలా హనీ ట్రాపులు చేసే వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ పోలీస్. మీరు గమనించండి, ఇప్పుడు లావణ్య చూస్తూనే ఉన్నారు, లావణ్య విషయంలో కాప్స్తో నేను ఎలా మెయింటైన్ చేస్తాను, నిన్ను కూడా అలాగే ఉంచుకుంటాను అని చెప్పి. సో ఒకళ్ళు కాదు, ఇంకెంతమంది, 2 ఉన్నారో 3 ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఆవిడని ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది ఎంతమంది పోలీసులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుని. ఎఫ్ఐఆర్లను కూడా నేను నిజంగా చెప్పాలంటే, వీళ్ళు ఏంటంటే, సార్ నాకు న్యాయం చేయండి సార్, మీరు ఎంత మంచివారు